హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సూపర్గా ఉంది మమ్మీ. ఈరోజు ఈ వీడియోలో ఇసుకతో రంగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఇసుకను జల్లించుకోవాలి. ఇసుక మెత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే కలర్స్ కోసం 10 రూపీస్ రంగోలీ కలర్స్ వాడాలి. ఇప్పుడు ఈ కలర్స్ ఇసుకలో ఎలా కలుపుకోవాలో 1 బై 1 చూద్దాం. మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని ప్లేట్స్లో మనం ఇసుకను తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క ప్లేట్లో 2-3 స్పూన్స్ ఇసుకను తీసుకున్న తర్వాత మనం కలర్స్ కలుపుకోవాలి. ఫస్ట్ ప్లేట్స్లో ఇట్లా ఇసుకను సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ప్లేట్లో ఇసుక తీసుకున్న తర్వాత 1 బై 1 మనకు నచ్చిన కలర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఈ 10 రూపీస్ ప్యాకెట్లో ఓన్లీ 6 కలర్స్ వస్తాయి. మనకు ఇవే 20 రూపీస్ 35 రూపీస్ ప్యాక్స్ కూడా దొరుకుతాయి. అందులో కలర్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కలర్స్ 1 బై 1 తీసుకొని అన్నీ ఇసుకలో మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ సహాయంతో కలపాలి. ఇసుక అంత తొందరగా కలర్స్ని అబ్జర్వ్ చేయదు. మనం మంచిగా బాగా మిక్స్ చేయాలి వీటిని, అప్పుడే కలుస్తుంది. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలర్ని మంచిగా కలపాలి. ఇసుకలో అంత తొందరగా కలవట్లేదు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ కలర్స్ వర్కౌట్ అవుతాయా లేవా అని. ఇదే ప్రాసెస్ మనం సాల్ట్తో చేసుకోవచ్చు, బియ్యం రవ్వతో చేసుకోవచ్చు, ఇడ్లీ రవ్వతో వీటితో చేసుకోవచ్చు. సాల్ట్ అయితే మంచిగా అబ్జర్వ్ చేస్తుంది, కలర్స్ బాగా వస్తాయి. ఇసుక అయ్యేసరికి కొంచెం కష్టమే అవుతుంది. కలర్ అంత తొందరగా అబ్జర్వ్ అవ్వదు. మామూలుగా అవైతే వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి ఈ కలర్ తొందరగా వాటికి పట్టేస్తుంది. సాల్ట్ కాబట్టి అది పీల్చదు, అందుకని కొంచెం లేట్ అవుతుంది. మనకి లైట్ కలర్స్ లైట్ షేడ్స్లో వస్తాయి. మనం చేసిన తర్వాత కూడా ఫైనల్ అవుట్పుట్ లైట్ కలర్స్లోనే వస్తుంది. మనకి కొంచెం థిక్ కలర్ కావాలి అంటే కలర్ కొంచెం ఎక్కువగా యూస్ చేయాలి. ఫస్ట్ నేను రెడ్ కలర్ కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. గ్రీన్ కలర్ కూడా సేమ్ అదే విధంగా కలర్ తీసుకొని ఇసుకలో మంచిగా కలిపేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ గ్రీన్ కలర్ కూడా కలిపేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కలర్స్ కలుపుకోవాలి. నేను 1 బై 1 కలర్స్ అన్నీ ఇసుకలో కలిపేసుకున్నాను. మంచిగా కలర్స్ కలుపుకోవడం నాది అయిపోయింది. ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ తడిగా ఉంటాయి కాబట్టి మనం వీటిని తీసుకొని వెళ్ళి ఎండలో ఆరబెట్టుకోవాలి. బాగా ముద్దగా ఉంటాయి కాబట్టి మనకు ఆరడానికి 2 అవర్స్ అట్లా పడుతుంది. పూర్తిగా ఆరిన తర్వాత మనకి కలర్స్ ఇప్పుడు ఇలా ఉన్నాయి. మంచిగా వచ్చాయండి కలర్స్. మరీ అంత థిక్ కలర్స్ కాదు, లైట్ కలర్స్ కాదు, మంచిగానే వచ్చాయి. కాకపోతే మిక్స్ చేసేటప్పుడు మాత్రం మంచిగా మిక్స్ చేయాలి. ఇసుక అంత తొందరగా అంటది కాబట్టి కొంచెం కష్టమే అవుతుంది. ఎక్కువసేపు మిక్స్ చేయాలి. కలర్స్ అయితే రెడీ అయిపోయాయి. అక్కడ కనిపిస్తున్న కలర్స్లో ఒకటి బ్లాక్, ఒకటి బ్లూ అండి. మీకు వీడియోలో సరిగా కనిపించడం లేదు. ఇసుక క్వాంటిటీ ఎక్కువయ్యా ఈ లైట్గా కనిపిస్తున్నాయి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.